రామాయణంలో శ్రీరాముడి ధైర్యం మరియు భక్తి గురించి మనం కథలు విన్నాము. కానీ రాముడికి కూడా ఒక హక్కు ఉందని మీకు తెలుసా? మీలో ఎవరికైనా ఈ కథ ముందే తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దశరథ మహారాజు మరియు కౌసల్యదేవి మొదటి సంతానం శ్రీరాముడు కాదు. అసలైన మొదటి సంతానం శాంత అనే కుమార్తె. శాంత కౌసల్యకు ఎంతో ప్రీతిపాత్రగా ఉండేది. ఆమె జన్మతో కౌసల్యకి అపారమైన ఆనందాన్ని అందించింది. అయితే దశరథుడు తన వంశాన్ని కొనసాగించాలనే ఆలోచనతో కుమారుడిని కోరుకున్నాడు. ఈ కోరికతో దశరథుడు తన మిత్రుడైన అంగదేశరాజు రోమపాదుడికి శాంతను దత్తత ఇచ్చాడు. అప్పటికే అంగదేశం తీవ్రమైన పొడిబారిన పడింది. అక్కడ ప్రజలు దుర్భిక్షంతో ఎంతో బాధపడుతున్నారు. ఆ సమయంలో ఒక ప్రవచనం వెలువడింది. అరణ్యవాసంలో బ్రహ్మచారాన్ని పాటిస్తూ మహిళలను ఎప్పుడు చూడని ఋష్యశృంగ మహర్షి యజ్ఞం నిర్వహిస్తే వర్షాలు కురుస్తాయని. దీంతో అంగదేశరాజు రోమపాదుడు ఆకాశపు అప్సరసలను పంపి ఋష్యశృంగ మహర్షిని తన తపస్సు నుంచి బయటికి రప్పించాలని ప్రయత్నించాడు. అప్సరసలు మాయ చేసి ఋష్యశృంగ మహర్షి తమ వశం చేసుకున్నారు. అంతే, అంగదేశానికి వచ్చి ఋష్యశృంగ మహర్షి యజ్ఞం ప్రారంభించాడు. ఈ యజ్ఞం పూర్తయిన వెంటనే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వర్షాలు కురిశాయి. ఈ అద్భుత సంఘటనతో అంగదేశ ప్రజలు ఆనందోత్సవంతో నిండిపోయారు. ఈ గొప్ప సేవకు కృతజ్ఞతగా రాజు రోమపాదుడు శాంతను ఋష్యశృంగ మహర్షికి ఇచ్చి వివాహం చేయించాడు. ఇక మరోవైపు అయోధ్యలో రాజా దశరథుడికి తన మంత్రివర్గంలోని సుమంత్రుడు ఒక సమాచారం అందించాడు. ఋష్యశృంగ మహర్షి ఒక పవిత్ర యజ్ఞం నిర్వహిస్తే రాజుకు కుమారులు జన్మిస్తారని. దీంతో రాజు దశరథుడు మహర్షిని తన రాజ్యానికి ఆహ్వానించి ఆయన చేత యజ్ఞం నిర్వహించాడు. యజ్ఞం పూర్తయిన తర్వాత ప్రజాపతి ప్రత్యక్షమై దివ్య ప్రసాదంగా అమృత కీరం దశరథునికి ఇచ్చాడు. ఈ పవిత్ర కీరం సేవించిన అనంతరం కౌసల్యదేవి శ్రీరాముణ్ణి ప్రసవించింది. ఆమె తరువాత ఇతర రాణులకు కూడా కుమారులు జన్మించారు. దశరథ మహారాజు ఎన్నో సంవత్సరాలుగా కోరుకున్న వంశావళి కొనసాగింపు కళ ఈ విధంగా నెరవేరింది. గట్టైన విరోధాభాసం ఏమిటంటే ఎన్నో ఏళ్ల క్రితం దశరథుడు వదిలిపెట్టిన కుమార్తె శాంత చివరికి తన సోదరుల జననానికి ప్రధాన కారణమయ్యింది.